పేరు చిన్నపల్లి రత్నకుమారి అండి. మా భర్త సూర్యబాబు అండి. రోజు మందు తాగుతూ ఉంటారండి. ఆ రోజు కూడా అలాగే తాగారండి. 9వ తారీఖు నైట్ బాగా తాగి ఉన్నారండి. ముందంటే ఏంటమ్మా? మందు సారా కూడా తాగారండి. ఆ రోజు. అంతకు ముందు 2 రోజుల నుంచి తాగుతున్నారండి. ఆ రోజు కూడా సారా తాగే వచ్చారండి. తాగి వచ్చి ఇంకా అలాగే పడుకుని ఉంటే నేను పనిలో నుంచి ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఉన్నారండి. వచ్చేసరికి ఎలా నీరసంగా ఉన్నారు కదా అనేసి కొబ్బరి బండం అవి పట్టించండి. వాంతులు అయిపోయినాయండి. వాంతులు అయిపోయి మోషన్స్కి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయండి. చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోయిందండి. ఇంకా రోజు రాత్రి అలా జరిగిందండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. నిర్మల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా దారిలోనే అలా జరిగిందండి. ఇక్కడే ఇలా బాత్రూమ్కి వెళ్ళొచ్చి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టామండి. కూర్చోబెట్టేసరికి ఇలాగ బాగా ఇదిగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్దామని 1 గంటన్నర ఆ టైంలో ఎవరు లేరండి. మా చిన్న అబ్బాయి నేనే ఉన్నామండి. బాబు ఫోన్ చేస్తే వచ్చిందండి. తీసుకెళ్లి దారిలోనే ఇంకేం లేదండి. అలా తీసుకెళ్లేసరికి వాళ్ళు కూడా ఏమి లేదమ్మా, ఆల్కహాల్ ప్రభావం వల్ల ఇలా జరిగింది ఆయనకి. బాగా బాడీకి పట్టేసిందమ్మా. సారాయే తాగారండి. ఎప్పటి నుంచి తాగుతారండి. కానీ ఇంకా ఈ 1 వారం రోజుల నుంచి అదే తాగుతున్నారండి. దానివల్ల అలా జరిగిందండి. కావాలి ఇంకోండి, నేను పనిలోకి వెళ్ళొస్తానండి. ఇంటి మళ్ళీ ప్యాకెట్లు అవి పడేసి ఉన్నాయండి. సారా ప్రభావం వల్ల ప్యాకెట్లేనండి.